ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మా ఊర్లో మాల్పునం చూడండి. ఇంకా మాల్పునం అని చెప్పేసి మా ఆయన అయితే మటన్ తెచ్చినాడు. మరి మీ ఆయన రాలేదు అంటే డబ్బులు నువ్వు కాదు ఇచ్చినది. డబ్బులు ఇచ్చినానా? మీ అన్న పోయింది సీనా మటన్ అంటే ఎప్పుడు మా ఇంట్లో తెచ్చేది. మరి చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే తెచ్చినాడు అనమాట. మా అన్న తెచ్చినాడు. మరి వెళ్ళిపోయి అంటే మరి మటన్ అక్కడ గొర్రె ఏం పొట్టేలు కదా, పొట్టేళ్ళు వస్తారు అందుకని చెప్పేసి మరి వీళ్ళు అయితే తీసుకొచ్చినాడు. మరి ఇంకా మాల్పునం అయితే మా ఊర్లో నిన్న చేసుకున్నారనమాట కొంతమంది. ఈ మటన్ కోసం మేము ఈరోజు చేసుకుంటున్నాం. మరి మలగవేళ్ళలో ఈరోజు మాల్పునం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు మా అన్నోళ్ళు ఈరోజు తెచ్చుకుంటామట. సర్లే అని చెప్పి మేము కానీ ఈరోజు తెచ్చుకున్నాం. మరి ఇంకా మా అన్న అయితే మటన్ తెచ్చినాడు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మటన్ కూర రొట్టె అన్నం చేస్తాను. మరి మాల్పునం మీరు కానీ చేసుకుంటారో లేదా కామెంట్ అయితే చేయండి. అంటే మాల్పునం అంటే కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు కదా. ఎక్కువ అంటే మన పల్లెటూరులో చేసుకుంటారు. ఈ మనం నాగలామాసలో నుంచి మటన్ కానీ చికెన్ కానీ ఏం తినలేం కదా. ఇంకా నెలన్నర అయితే 2 నెలలు అయిందా? 2 నెలలు అయిందా? అంతకుముందు ఒక వారము ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు, తర్వాత నాగలామాస ఇదంతా ఇంకా దగ్గర 2 నెలలు అవుతుంది కదా. మరి 2 నెలల తర్వాత మనం మటన్ చేసుకుంటున్నాం చూడండి. మరి చికెన్ ఎందుకు లేదు, మటన్ తెచ్చుకున్నాం. మరి ఈరోజు మటన్ కూర చేస్తాను ఫ్రెండ్స్. మరి వీడియోకి లైక్ చేయమొద్దా? వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్లు అయితే చేయడం లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చేయగానే మనము చాలా తగ్గించేసినాం. మరి ఈరోజు అయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి అన్నం పెడతావా ఇంకా పక్కన? అయితే అన్నం పెట్టేస్తాను అనమాట. అన్నం పెట్టేసి ఇంకా తర్వాత మటన్ కట్ చేసుకున్నామండి. అప్పుడే అన్నం మటన్ తెచ్చేతలకి అన్నం అన్నీ రెడీ చేయాలి నువ్వు. ఏమైతే తొందరగా అవుతుంది. ఇప్పుడు మటన్ ఒకటి అయితే ఫాస్ట్ అవుతుంది. 2 పొయ్యిల మీద పెట్టేస్తాను. అన్నమైనాక రొట్టె చేస్తాను. మరి మటన్లోకి రొట్టె అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు రొట్టె చేస్తున్నాం. మరి లేదంటే చపాతీ చేద్దాం అనుకుంటే నేను బాగా చేసావు చపాతీ. జొన్న రొట్టె చేయి. 100 చపాతీ ఏం బాగుంటుంది. మరి మన పెద్దోళ్ళు అప్పుడు మాల్పునం అంటే తెల్లవారుజామునే ఏర్లు కోసి చేసుకుంటుంటారు చూడండి. అంటే తెల్లగేసరికి ముక్కు కొరకాలని చెప్పి అట్లా చేస్తుంటారంట. మరి తిని మరి అంటే పొద్దు పొడిస్తారు తింటుంటారట. ఇప్పుడు ఏం లేదు చూడండి. ఎందుకంటే మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు తెచ్చుకొని తింటారు. చికెన్లు కానీ మటన్లు కానీ. అప్పుడైతే ఇంకెప్పుడు పండుగలకి వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో ఇంకా చచ్చిపోయిన గొర్రెలు కోసుకునేది అప్పుడు తినేవాళ్ళు అంటే మరి పొద్దు పొడిస్తారులే మటన్ కానీ చికెన్లు కోళ్ళు కానీ కోసుకుంటుంటారట. మనం ఇప్పుడు అంతా టిఫిన్ టైంకో లేదంటే మధ్యాహ్నంకో ఎక్కువ మధ్యాహ్నం అప్పుడు చేసుకుంటాం. మరి కడగల కట్ చేసుకో. మరి కడుగుతా. ఎల్లిపాయలు అన్నీ ఒలుచుకున్నా నేను. అన్నీ రెడీ పెట్టుకున్నావు కదా. అన్నీ రెడీ పెట్టుకున్నాను. మటన్ కట్ చేసి తర్వాత అయితే చేస్తాను. మటన్ ఉడికేకి ఎక్కువ టైం పడుతుంది కదా. మరి తొందరగా పెట్టేస్తే మరి కుక్కర్లో పెడతావా? కుక్కర్లోనా మామూలుగా పెడతాను. గిన్నెలో అన్నం రొట్టెలు అన్నీ చేస్తారు, ఉడుకుతుంది. మటన్ అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు వేసి కడుక్కుందామండి. మటన్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఇంకా ఇది ఇంత తీసుకున్నాను చూడండి. కేజీ మటన్లో ఇంత కొవ్వు ఉంది. మరి అప్పుడే కొవ్వు అప్పుడే కడుగుతుంటే ఎట్లా వస్తుంది గడ్డకి. మనకి కొవ్వు వేసుకుంటే తినలేమన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా పక్కన అయితే తీసి పెట్టినా. మరి ఎక్కువ జిడ్డు ఉంటుంది తినేటప్పుడు. కానీ ఎంత టచ్ కొవ్వు కదా. కొంతమంది కొంచెం కొవ్వు వేసుకుంటేనే బాగుంటుంది అంటారు. కొద్దిగా వేసుకోవాలి. మరి ఇంట్లోనే ఉందిగా, దాంట్లోనే ఉందిలే. అందుకని చెప్పేసి కొవ్వు అయితే వేయడం లేదు నేను. మటన్కి అయితే తిరువాతకి వేద్దామండి. ఇంకా ఎల్లిపాయలు అన్నం అన్నీ ఒలిసి రెడీ పెట్టినా. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలా. తిరువాతకి వేసినాక మిక్సీ పట్టుకుంటాం. మరి
ఇక్కడ సైడ్ పెడతా ఈతల అన్నం అయితే ఈతలు పెట్టేసి మటన్కి పొయ్యి మీద పెట్టినా మరి కొంచెం ఉప్పు వేసుకున్నామండి అన్నంలోకి. కేజీ మటన్ కదా 3 స్పూన్లు నూనె వేస్తా. నూనె అయితే వేడండి, కొంచెం జీలకర్ర రావాలి. ఉల్లిగడ్డ టమాటాలు వేస్తున్నా కట్ చేసినవి. ఉల్లిగడ్డ వేసినాం కదా మనం, కొంచెం ఉప్పు వేస్తున్నాము, తొందరగా మగ్గుతుంది. ఉల్లిగడ్డ మధ్యలోకి నేను ఇవన్నీ మసాలాలు మిక్సీ పట్టుకొస్తాను. ఫస్ట్ అయితే ఇక కొబ్బరి కట్ చేసుకున్నా, మిక్సీకి అయితే పట్టుకొస్తాను. మసాలాలు మొత్తం తీసుకొని పోతున్నా. మరి ఎల్లిపాయలు, అల్లం ఇక్కడ ఉంది. ఎల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, లవంగాలు. మా ఇంట్లో అయితే ఇంకా చెక్క అయిపోయింది అనమాట, అందుకనే ఏం లేదు. ఇంకా కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకొస్తాను. మరి ఇంకా మసాలాలు అయితే మిక్సీకి పట్టుకొచ్చినాను. ఇంకా కొబ్బరి పొడి, ఉల్లిగడ్డ కానీ మగ్గించడండి, బాగా ఎర్రగా మగ్గింది. మటన్లో నీళ్ళు వంచినాను నేను. అవునా? నీట్గా చేసినాను బాగా. ఇక ఉల్లిగడ్డ మగ్గింది కదా, ఇప్పుడు మటన్ వేసుకున్నామని. మరి నీళ్ళు అప్పుడు బాగానే ఉండే, నువ్వు తీసేసినప్పుడు కడిగినప్పుడు వస్తాయి కదా, మరి అన్ని వంచితే మరి గడ్డకి. మటన్ అయితే వేసినా కదా, తగినంత ఉప్పు, తగినంత ఉప్పుగా కొంచెం పసుపు, ఉప్పు పసుపు బాగా కలిసేటట్లు కలుపుకొని ఇంక బాగా మగ్గించుకోవాలి కానీ మటన్ని. ఇంకా అన్నంగా ఉంచిన మరి అన్నం రెడీ అయింది. మటన్ ఉడుకుతుంటుంది. రొట్టె చేయాలా? రొట్టె చేయి మరి. ఇంకా మటన్కి అంతా వేసినాక చేతులే ఉడుకుతుంటుంది, రొట్టె అయిపోతుంది చేసేది. రొట్టె మంచిసేపులో 6 రొట్టెలు చేస్తే 4 6. మరి అందుకని ముందు మటన్ అయితే కొంచెం ఉడికి మనం మసాలాలన్నీ వేసుకున్నాక మరి మసాలాలన్నీ వేస్తే ఉడుకుతుంటుంది అది. నువ్వు రొట్టె చేతు. వేడి నీళ్ళు పెట్టుకోవాలా రొట్టెకి? వేడి నీళ్ళే మరి పెట్టుకో. మరి వేడి నీళ్ళు కూడా పెట్టి అతుక్కు, తర్వాత పెడతావు. అది ఉడకాలంటే ఇంత ముందు నుంచి వేడి నీళ్ళు పెట్టుకోవాలి. సరేలే. మటన్ అయితే బాగా మగ్గింది. మరి మటన్లో నీళ్ళని కానీ తగ్గినాయి చూడండి. మరి ఇప్పుడు కారం అయితే వేసుకున్నామా. రెండున్నర స్పూన్లు కారం వేస్తున్నా.
ఇంకా స్టవ్ బంద్ చేయకుండా అన్నం తీసి పెట్టి అట్లా పెట్టినది మర్చిపోతావు చూడు అట్లా. ఇది కనపడలే అదే కదా, అద్దాలు పెట్టుకో. ఎండకి ఎండ పడుతున్నాడా కనిపించడం లేదు. కారం అయితే వేసినా కదా, కొంచెం మగ్గాలు బాగా మన కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గాలు. మరి మూత అయితే పెట్టేసుకున్నామండి. కారం వేసుకున్నాం కదా, మరి బాగా మగ్గింది చూడండి మటన్ అయితే. ఇప్పుడు నీళ్ళు తగినన్ని ఉడికేకి నీళ్ళు వేసుకున్నాము. మటన్ కదా మనకు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుందామండి, ఉడకాలి కదా, చాలా టైం పడుతుంది. మరి ఇంకా కొన్ని వేసుకుందాము. నీళ్ళు వేసుకున్నాం కదా, వట్టి కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి పొడిగానే వేసుకుందామండి. కొబ్బరి పొడి, కొంచెం అల్లం పేస్ట్, దీంట్లోనే కొంచెం పుదీనా అవన్నీ వేస్తున్నాం కదా, ఇది కానీ కొంచెం వేస్తాం. మరి లేదంటే ఇంకా ఉడికిన తర్వాత మొత్తం వేసేస్తాం. మరి అవతల పెట్టు, అవతల పెట్టి ఇవతల రొట్టె చేయి. పెట్టాలి ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ కడుక్కొని వచ్చి రొట్టె చేస్తాం. ఏం లలిత, మటన్ ఎటు వరకు వచ్చింది? మసాలాలు వేయలేదా, ఎసరు కానీ దగ్గరికి అవుతుంది కదా. రొట్టె చేయి, మరి లేట్ అయిపోయి. రొట్టెకి కానీ నీళ్ళు పెట్టినా ఎసరు ఎసరు అంటాను చూడు. పిండి కలిపాయి నీళ్ళు అయితే పెట్టినాను, బాగా ఉడుకుతున్నాయి. కానీ పిండి కలుపుకుంటాను, మసాలాలు వేసేసి ఈ పిండి అయితే కలుపుతాం. మరి అల్లము కొత్తిమీర కదా అది. అల్లము కొత్తిమీర పుదీనా కొంచెం జీలకర్ర చెక్క, చెక్క లేదండి కదా, లవంగాలు, ఇంకా ఇదంతా అయితే మిక్సీ పట్టిన. మసాలా వేసుకున్నాం కదా, దీంట్లోనే ధనియాల పొడి 2 స్పూన్లు. మటన్ ఏం కలర్ తక్కువ ఉంది కదా, కారం తక్కువ పడిందేమో. ఎక్కువ అవసరం లేదులే కారం. ఉడికిందే ఇంకా ఉడకలే. ఇదంతా ఉడికేసరికి వేసరి కానీ దగ్గరికి సరిపోతుంది. మరి ఇంకా ఉడుకుతుంటుంది, నేను రొట్టె అయితే చేసేస్తా. రొట్టె చేయి. ఏమే వాసన చూసి మే అప్పుడు తిరుగుతాం. పైకి ఎక్కువ. పిండి నూకు వేసుకొచ్చేది ఈసారి నూకేసాడు మెత్తగా లేదు. మధ్యలో నానిందిలే. మటన్ అయితే ఉడికింది. ఇంకా లాస్ట్లో కొంచెం మటన్ మసాలా వేస్తాను. మటన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా ఈ మసాలా అన్ని తిండి మసాలా. అవునా, మటన్ కానీ బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఫస్ట్ టైం కలర్ బాగా వచ్చింది కదా, కారం కాలేదేమో తట్టుండి చూడండి, కలర్ వచ్చింది మటన్. లేట్ అయ్యి కదా, ఎంత అయింది టైం? 9:30. 9:30 అయినా ఇంకా తొందరగా ఉడికిందిలే. చాలునే. చేసి నీకు రెట్లు ఏ వెళ్తా రెడీ అయినా మటన్ రెట్లు అంతా అయిపోయింది, రెడీ అయింది. రొట్టెలు కానీ చేసిన
మటన్ కూర రెడీ అయింది కదా, ఇంకా అన్నం కానీ చేసినాము. ఈరోజు అయితే మాది మటన్ కూర, జొన్న రొట్టె, ఏమది అన్నం ఫ్రెండ్స్, అన్నం. మరి మటన్ కూర అయితే ఇంకా రెడీ అయింది, తిన్నామని. మరి మీ ఫ్రెండ్ చాలా తిరుగుతుంది, కాసిపిల్లి మేము అనుకుంటా. పెట్టినా కూడా మరి వచ్చింది. అయినా కానీ రసమన్నం కలిపి పెడితే ముక్క అయితే తినింది, రసమన్నం కలిపి పెడితే తినుకోకుండా ఉంది. ముక్క తినే కొవ్వు దానికి, కొవ్వు కాదు ముక్క తినాలనే. మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా ఇంట్లో మాల్కున్నంకి అయితే మటన్ చేసుకున్నాం మేము. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి మాల్కొండ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.